రోడ్ల కోసం డిమాండ్ చేస్తూ డబ్బులతో గిరిజనులు వినూతనంగా నిరసన తెలిపారు. విశాఖపట్నం జిల్లాలోని జాజులబండ్, ప్రీతిగడ్డ, నీళ్లబండ్, పెద్ద గరువు మరియు తదితర కొండ ప్రాంతాల గిరిజనులు సరైన రోడ్లు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర వైద్యం కోసం 20 కిలోమీటర్లు, తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి 30 కిలోమీటర్ల దూరం నడవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రసవం కోసం ఆసుపత్రులకు వెళ్లేటప్పుడు గర్భిణీ స్త్రీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు చెబుతున్నారు. రోడ్లు నిర్మించాలని పదే పదే విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు మరియు ప్రభుత్వం దీనిపై దృష్టి సారించడం లేదని గిరిజనులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం తమకు రోడ్డు సౌకర్యాలు కల్పించాలని కోరుతూ గ్రామస్తులు డప్పు వాయిద్యాలతో 5 కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టారు. ఆదివాసుల దినోత్సవ సందర్భంగా ప్రపంచ ఆదివాసుల దినోత్సవ సందర్భంగా ఓట్లు ఖర్చు సందర్భంగా ఓట్లు ఖర్చు పెడుతున్నారు. నిధులు వస్తాయి, 4,50,000 నిధులు వస్తాయి, 4,50,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు కానీ మాకు రోడ్లు లేవు సార్. రైస్కి వెళ్ళాలన్నా 20 కిలోమీటర్లు వెళ్ళాలి, హాస్పిటల్కి వెళ్ళాలన్నా 20 కిలోమీటర్లు వెళ్ళాలి, ఓట్లు వేయడానికి కూడా ఒక 30 కిలోమీటర్లు వెళ్ళాలి సార్. కోట్లు ఖర్చు పెడుతున్నా రోడ్లు లేవు. డెలివరీ సమయంలో ఆడవాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఇక డోర్లు చూస్తే మీకు తెలిసిపోతుంది సార్. సార్ వెంటనే ఇక రోడ్డు పనులు ప్రారంభించాలని, ఇక జాజులబంద, పిత్రుగడ్డ, నీలబంద, పెద్దగరువు గ్రామాలకి వెంటనే రోడ్డు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం కళ్యాణ్ సార్కి కోరుకుంటున్నాం సార్. ఈరోజు ప్రపంచ ఆదివాసుల దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా అనేక సంబరాలు ఈరోజు ప్రభుత్వాలు సాగిస్తున్నాయి. మేము ఈరోజు ప్రపంచ ఆదివాసుల దినోత్సవం సందర్భంగా ఈరోజు 5 కిలోమీటర్ల దూరం పాదయాత్ర పెట్టడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఈరోజు పిత్రిగడ్డ, జాజులబంద, నీలబంద, పెదగరువు ఈ గ్రామాల్లో పీవీటీజీ ఆదివాసీ కోంది గిరిజనులు కొండ శిఖరం మీద జీవిస్తున్నారు. వీరికి 2024 నుండి ఇప్పుడు వరకు కోట్ల రూపాయలు నిధులు ఖర్చు పెడుతున్నారు. కానీ ఖర్చు పెట్టిన నీళ్ళు రోడ్లు వేస్తున్నారు. రోడ్లు అయిపోయిన వర్షాలు వచ్చిన వెంటనే అవన్నీ కొట్టుకుపోతున్నాయి. దీనివల్ల హాస్పిటల్కి వెళ్ళాలంటే 20 కిలోమీటర్లు, రేషన్ డిపోకి వెళ్ళాలంటే 30 కిలోమీటర్లు, ఓటు వేయాలంటే 20 కిలోమీటర్లు. ప్రభుత్వాలు మారినా ఈరోజు బతుకులు మారలేదు అని చెప్పడం కోసమే ఈ యాత్ర నిర్వహిస్తున్నాం.